ఈరోజు ఉదయం తెలుగుదేశం వారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా నాయకుడు ఏ తప్పు చేయలేదు, ఏదో ఆ రోజు ఎస్టీలకి పంచిన డబ్బులు ఈ సానుభూతిగా ఏదో వాళ్ళకి చెప్పులు లేకుండా ఇచ్చినాను అనే విధంగా చెప్పుకొచ్చినాడు. ఎన్నికల ప్రచారంలో అక్కడి చేయకూడదు. ఆయనకు తెలిసి ఒక సీనియర్ పొలిటీషియను చంద్రమోహన్ రెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యుడు, 2 సార్లు రాష్ట్రానికి మంత్రిగా చేశాడు. ఎన్నికల కోడ్ పడిన తర్వాత ఎవరైనా డబ్బులు ప్రజలకి నేరుగా అందజేయడం జరుగుతుందా? అది నీకు తెలియదా? నువ్వు తెలిసి చేసావా, తెలియక చేసావా అనేది పక్కన పెడితే నీకెప్పుడు ఎస్టీలు గుర్తుకు రాలేదా? ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా నీకు? దాదాపు మీరు ఎన్నికలప్పుడు మాత్రం వస్తారు, ఇటువంటి చేసి మీ పబ్బం కట్టుకొని పోతారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. నీకు అన్నీ తెలిసి కూడా ఓటర్లు ప్రలోభ పెట్టడానికి మీరు డబ్బు ఇచ్చింది కాక ఈరోజు మీ వాళ్ళ చేత మా నాయకుడు మంచోడు, మా సానుభూతిగా వాళ్ళకి ఏదో అవసరమైతే ఏదో ఖర్చులకు ఇచ్చినట్టు అని చెప్తున్నారు. కాదు, మీరు ఎన్నికల ప్రచారంలో మీరు డబ్బులు పంపిణీ చేసి అడ్డంగా దొరికి ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. చాలా తప్పది. అభివృద్ధి గురించి మాట్లాడారు మీ నాయకులు. అభివృద్ధి విషయంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి మా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం చూడండి. వీధి వీధికి రోడ్డు, వాడ వాడకు రోడ్డు, ఊరు ఊరుకు రోడ్డు, ఏ ఊరికి కనెక్టివిటీ, ఈ ఊరు నుంచి ఆ ఊరికి కూడా కనెక్టివిటీ, తార్ రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి వేసినారు కూడా. ఇళ్ల మీద పోతున్న 33 కేవీలు అయితేవి, 11 కేవీలు అయితేవి, ఎప్పటి నుంచో తీలేనివన్నీ తీసి చరిత్ర సృష్టించాడు. 50 ఏళ్ళ చరిత్రలు తీలేనివి. అభివృద్ధి అంటే ఇది. 2 సార్లు మంత్రి పదవి వస్తే నువ్వు చేయలేక ఈయన చేస్తుంటే అభివృద్ధి విషయంలో కూడా మీరు మాకు పోటీ పడతారా? ఒకసారి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 5 ఏళ్ళు జరిగిన అభివృద్ధి అంతకుముందు ఎవరు కూడా చేయని పరిస్థితి. గోవర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక దేవుడు వచ్చాడు. మా కాన్స్టిట్యున్సీకి మా అదృష్టం చేసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారని ఇక్కడ ప్రజలు భావిస్తారు. ఎవరు అడగబల్లే పలానా పని కావాలని, ప్రతి పని ఆయనకే తెలుసు, చేసి పెడతాడు. ప్రజలకు ఎప్పుడు అవసరం అవుతుందో, ఏ పని చేయాల్సి వస్తుందో తెలుసుకుని చేసి పెడతారు. మా టైంలో, మా గోవర్ధన్ రెడ్డి గారి టైంలో 5 ఏళ్ళు ఒక్క రైతు చెరువు కట్టుకెక్కడ ప్రతి చెరువు నిండింది. అది చేసే పద్ధతి ఎలా చేయాలా, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలా, రైతులకు ఏ విధంగా చేయాలి, మహిళలకు ఏ విధంగా చేయాలి, పేదలకి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశం ఉన్నాయన. ఎక్కడైనా ఉన్నారు మీరు? ఎక్కడో దాంకున్నారు. బెంగళూరులో ఉండేది తెలియదు, హైదరాబాద్లో ఉండేది తెలియదు. మా నాయకుడు కరోనా కష్టకాలంలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరం అయితే కూరగాయలు అయితే నిత్యావసరాలు సరుకులు పంపిణీ చేస్తూ, ఎస్టీలకైతే ప్రభుత్వం నుంచి 1000 రూపాయలు నిత్యావసర సరుకులు ఇస్తే కార్డు లేని వాళ్ళకి అది ఇవ్వకూడని పరిస్థితి. సొంత నిధులు 1000 రూపాయలు వెచ్చించి కొన్ని వందల కుటుంబాలకు ఇచ్చినాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. 1000 రూపాయల చొప్పున మరియు వాళ్ళకి కూరగాయలు కూడా ఇచ్చారు. ఇస్తూ వాళ్ళకి మాస్కులు అయితేవి, శానిటైజర్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ అవగాహన కల్పించారు, వాళ్ళలో చైతన్యం కలిగించాడు. అది ఆయన చేసిన పని. ఆ తర్వాత ఎస్టీలకి ఇళ్ల కాలనీలు ప్రభుత్వం మంజూరు చేస్తే ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకి 15,000 రూపాయల లెక్కన ఆయన మళ్ళీ ఆ డబ్బులు కూడా అందజేశారు. సుమారు 2 కోట్ల పైన మా సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రమే ఇచ్చాడు. అంటే మీరు ఆలోచన చేయండి, ఎవరికి ఏ కష్టకాలను అందించాలి. ఎవరైనా ఒకళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన 1,80,000 రూపాయలు కట్టుకోగలుగుతారు, కానీ ఎస్టీలు కట్టుకోలేని ఉద్దేశంతోనే కదా 15,000 రూపాయలు ఇచ్చింది. అది ప్రేమ అంటే, అది అభిమానం అంటే. ఎలక్షన్కి ఒక్క నెలకు ముందు లోపలనే, అంటే 10 రోజులు 15 రోజులు ఉన్నందుగా మీరు డబ్బులు పంపిణీ చేశారంటే అది ఎలక్షన్ కోసం మీకోసం చేసినట్టే కదా, ప్రజలని ఓటర్లని మీరు మభ్యపెట్టినట్టే కదా. అది మా నాయకుడు ఇప్పటి నుంచి కాదు, 5 సంవత్సరాలు మంత్రి అయినప్పటి నుంచి కష్టపడుతూ ఆయన ప్రజలకు చేదోడు వాదులుగా ఉంటూ ముస్లిమ్స్కి అయితేవి, ఎస్సీలకి అయితేవి, ఎస్టీలకి అయితేవి ఆయన ఏదైతే చేయగలిగాడో అది స్వచ్ఛందంగా చేయగలిగాడు. ఆ పని మీరు ఎప్పుడు చేయలేరు. మీరు ఇది కప్పిపుచ్చుకోవడానికి, మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడిన తీరే కానీ ఇది మీరు ఏ విధమైనగా మంచి పని చేసేయడానికి కాదు మీరు మాట్లాడలేదు. ఆ చేసిన తప్పు పని, ఆ కేసు కట్టిన దాన్ని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పటికే లేటుగా కట్టారు. అది గుర్తించి మా నాయకుడు మళ్ళీ 2-3 సార్లు ప్రశ్నించారు ఆర్ఓ గారిని. ఖచ్చితంగా ఎప్పుడు చేయాల్సిన పని చేయాల, కొన్ని రోజులు లేటుగా చేశారు. అది కూడా ఆ కేసు అప్పుడే కట్టుండాలి, అప్పుడు ఇంకా బలంగా కూడా ఉండేది. కనపడుతుంది కదా చేతికి డబ్బులు ఇచ్చి వాళ్ళ పంచేది కూడా.
అది చేయొచ్చా? అంత సీనియర్ నాయకుడు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదు. మళ్ళీ మీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించి దాంట్లో మళ్ళీ అభివృద్ధి అని పెట్టారు. అభివృద్ధి గురించి చర్చించాలంటే మీరు ఎక్కడ అభివృద్ధి చేయాల? ఎక్కడైనా పొదలపూర్లు మమ్మల్ని అడగబడదు, ప్రజల్లో కూర్చోబెట్టండి. అటువైపు ప్రజలు, ఈ వైపు ప్రజలు కూర్చోబెట్టి మాట్లాడగల అభివృద్ధి విషయం చెప్తారు. కాబట్టి మీరు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి మాట్లాడే విధంగానే ఉంది. కానీ ఇది ఎలక్షన్ కమిషన్ ముందు ఇది కాదు, ఇది తప్పు చేసిన అని ఒప్పుకోకుండా దాన్ని మీరు మళ్ళించడానికి చేస్తున్న ప్రయత్నమే. కానీ ఇది మీరు చేసిన తప్పు. ఒక సీనియర్ నాయకుడిగా ఉండి, ఇంత పెద్ద నాయకుడు, మీరు 2 సార్లు మంత్రిగా ఉండి డబ్బులు నేరుగా పంచడం అనేది ఎలక్షన్ కమిషన్ మరొకసారి దీన్ని కూడా మరి ఎక్కువగా పరిశీలించాలని కోరుకుంటున్నాను.